హైడ్రా పేరుతోని ఎఫ్టీఎల్ పేరుతో గురి చేస్తున్నారు. హైడ్రా పేరుతోని పెద్దోళ్ళు ఇల్లు కనబడతలే వాళ్ళకు. పేదోళ్ళు ఇల్లు మొత్తం గుర్చేసారు. ఇల్లు మొత్తం గుర్చేసి మళ్ళీ హైడ్రా లేదు, కథం కేల్ కథం, దుకాన్ బంద్. తీసుకున్నారు పెద్ద పెద్దోళ్ళ దగ్గర. పేదోళ్ళ ఇల్లు కూల్చి ఒక మెసేజ్ ఇచ్చిర్రు, బేరసాలకు రండి, మేము కూడా ఇట్లా కూల్చేస్తాం. పేదోళ్ళు ఎట్లా పైసలు ఇయ్యరు, వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే కూల్చేసారు. పెద్దలతో బేరసారాలు పెట్టుకున్నారు. ఎంత చంపుకోవాలో అంత చంపుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? చలో అదే హైడ్రా అధికారులను పట్టుకొని, మీడియాను పట్టుకొని, చలో మేము వస్తాం. బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్ లో ఎన్ని ఇల్లు కూడా చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దామా. సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ నదిలో మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఇంకా గాంధీ మాత్రం ఆ రోజే కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించండి. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. వాళ్ళ పేదోళ్ళ కోసం అంటాడు గాంధీ మహాత్ముడు. అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి ఇలా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే, మేము గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టినాం. ప్రపంచమంతా అబ్బురపరిచారు, ప్రశంసలు అందుకున్నాం. మేము సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ప్రశంసలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది, ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళ ఏడుస్తున్నారు పేదలు. ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోని 800 ఇల్లు కూల్చేసారు. 800 ఇల్లు కూల్చేసారు. మరి కూల్చేసేమన్నా కడతారా అంటే ఏం లేదు. కాస్ట్లీ ల్యాండ్, ఒకప్పుడు మామూలు ల్యాండ్, ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ అమ్ముకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ నడుచుకోవాలి, పర్సంటేజ్ తీసుకోవాలి, బేరసారాలు ఇవ్వాలి, పైసలు చంపుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా జాగా ఇల్లు ప్రభుత్వ జాగా తీసేస్తున్నామంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ పేదోళ్ళు కట్టుకున్నారు. మీరు బలిసోడు ఉంటే కొట్టుకోర్రి, కూలగొట్టుర్రి. కానీ బలిసోని జోలికి పోరు, పేదో జోలికి మాత్రమే పోతారు. ఇవాళ నేను చూస్తాం, నిన్న ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డా సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళ కలలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, మళ్ళీ ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా లేడు, విద్యాశాఖ కూడా ఆయనే. మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల రోదన కనీసం మీకు చెవులకు వినబడుతున్నాయా? వినబడతలేవా? ఇక్కడనేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే కూడా ఇల్లు కొట్టిరా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టవు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజు. ఫాతిమా కాలేజ్ ఉన్నది, బఫర్ జోన్ లో ఉంది, అది ఎఫ్టీఎల్ లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు కూల్చేసావు అంటే, దాని విద్యార్థులకట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజీని కూల్చారట. బా ఏం ప్రేమ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్. నీకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదు. నీకు పేదోళ్ళు కలెక్టర్లు కాదు, ఐపీఎస్ కాదు, ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు. ఫాతిమా కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్దోళ్ళు కావాలి. ఇబ్బంది కావచ్చు, కానీ వివక్షత అయింది అంటున్నా నేను. ఎఫ్టీఏలో ఉన్న ఫాతిమా కాలేజ్ కూర్చోడానికేమో వాళ్ళ ఎగ్జామ్స్ కి అడ్డొచ్చినాయి. ఇవాళ ఖమ్మంలో పేదోళ్ళు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగండి అంటే కూడా బుల్డోజర్లు పెట్టి కూల్చినవు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ పరీక్షల పరిస్థితి ఏంది? వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇది గొప్పతనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.
ఇది కూల్చివేత ప్రభుత్వం. ఏడమైనా మరి ముఖ్యమంత్రి గారికి ఒక ఎస్బీ ఉన్నది, మరి కింది స్థాయి నివేదికలు వస్తున్నాయా వస్తలేవా? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరిదెగించి మాకు ప్రజా ఉపయోగం అవసరం లేదు, ప్రజలు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, ప్రజలు వ్యతిరేకించినా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకల్లా మేము పొట్టు పొట్టు పైసలు చంపాలి, మా ఆదాయం పెంచుకోవాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, కాస్ట్లీ ల్యాండ్ అని అభివృద్ధి పేరుతోని ఆక్రమించుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, జల్సాలు చేయాలి, పేదోళ్ళ బతుకులు మాకు అవసరం లేదు. ఇదే ఇంద్రమ్మ రాజ్యం. ఎమర్జెన్సీ రోజులు ఇలా తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పేదోళ్ళ బతుకులన్నీ బిక్కు బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి. ఎప్పుడు ఎవరు వస్తారు, ఇల్లు కూలుస్తారు. రాత్రి పేదలు అంటే వాళ్ళ కళ్ళ లోపల జేసీబీలు బుల్డోజర్ కనబడుతున్నాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మీరు పేదల జోలికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పేదోళ్ళ ఇండ్ల జోలికి వస్తే అదే జేసీపీలు పట్టుకొని మేము దళాలు ఏర్పడుకొని పెద్దోళ్ళ ఇండ్ల మీదకి మేము పోతాం. అయితే బఫర్ జోన్లు ఉన్నారో, ఎఫ్టీఎల్ ఉన్నారో, ఎవరైతున్నారో వాళ్ళ జోలికి మేము పోతాం. ఇవాళ ఇది శాంతి భద్రత సమస్య వస్తే ఇలా మీకే నష్టం.